కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదృశ్యమైన పెంపుడు కుక్కను డాగ్ క్యాచర్ బృందం పట్టుకుంది. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సలీం పర్యవేక్షణలో ఆపరేషన్ కొనసాగుతోంది. అర్ధరాత్రి ఇంటి వద్దకు వచ్చిన కుక్కను సురక్షితంగా పోలీసులు బంధించారు. చిన్నారి ఆచూకీ కోసం కుక్క కదలికలపై అధికారులు దృష్టి పెట్టారు. జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది. చిన్నారి కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు సిహెచ్ అగ్రహారంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జ్ఞానేశ్వరి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, కుక్కని బంధించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు కుక్క కదలికల ద్వారా పాప ఆచూకీ కనుగొనే అవకాశం ఉందా లేదా? డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే గనక కాకినాడ జిల్లా తురిమండలం దండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య కేసులో పురోగతి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఈ కేసు పెంపుడు కుక్క కీలకంగా మారింది. గత శనివారం బాలికతో పాటు అదృశ్యమైన ఈ కుక్క మంగళవారం మధ్యాహ్నం తోటలో మకం వద్దకు రావడం జరిగింది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు అండ్ పబ్లిక్ ఉండడంతో మొత్తం కుక్క బెదిరిపోయి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. బాలిక కుటుంబ సభ్యులను చూసి ఆందోళన చెంది తిరిగి వెళ్లిపోయింది. ఈ కుక్క చిక్కితే క్లూ దొరకొచ్చని చెప్పి పోలీసులు భావించి పట్టుబడకుండా పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు క్లూ దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఈ కుక్క అయితే మాత్రం ఈ పబ్లిక్ ఎవరికి కూడా పట్టుబడకుండా పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతా ఉంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన యువకులు చాకచక్యంగా కుక్కనైతే మాత్రం గత రాత్రి పట్టుకుని బంధించారు. ప్రస్తుతం విభిన్నంగా ప్రవర్తించడంతో మానసిక ఆరోగ్య పరిస్థితి చక్కదిద్దే దీని ద్వారా చిన్నారి ఆచూకీని అన్వేషించాలని చెప్పి పోలీసు క్లూసిక్ టీంలు అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుక్కకు సంబంధించి కుక్క మెడలో GPS అమర్చి మళ్ళీ బయటికి పంపితే దాన్ని అనుసరిస్తూ పరిశీలిస్తే చిన్నారి కొండ ప్రాంతంలో తోట ప్రాంతంలో ఎక్కడైనా ఆచూకీ లభ్యం కావచ్చు అని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ప్రస్తుతం మరోవైపు కిడ్నాప్ కోణంలో కూడా చురుగ్గా దర్యాప్తు అయితే మాత్రం పోలీసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సీఎం కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా తీస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఏదైనప్పటికీ కూడా జ్ఞానేశ్వరి ఈ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. గత 5 రోజుల నుంచి కూడా పోలీసులకి సవాలుగా మారింది ఈ కేసు. దానికి సంబంధించి ఒక పక్క అయితే మాత్రం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారు ఈ పాపనని చెప్పేసి ఒక పక్క పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క అయితే మాత్రం కుక్క ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ మొత్తం కూడా ఈ ట్రాకింగ్ చేయాలని చెప్పేసి మరో పక్క క్లూసిక్ టీంలు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి కుక్కనైతే గత అర్ధరాత్రి అయితే మాత్రం పట్టుకుని బంధించి దాని మెడలో ఇప్పుడు రేడియో కాలర్ మైక్ అయితే మాత్రం జియో టేకింగ్ దాని మెడలో వేసి దాని కుక్కని ఫ్రీగా వదిలిన తర్వాత కుక్క ఎటువైపుగా వెళ్తుంది, చిన్నారి ఆచూకీనా తెలుపుతుందా, దానికి సంబంధించి చిన్నారితో పాటు కుక్క బయలుదేరి వెళ్ళింది. మళ్ళీ అదే ప్లేస్ కి చిన్నారి ఎక్కడుందా అనేది కుక్క వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి మరో పక్క పోలీసులు మొత్తం కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఈ 6 రోజుల నుంచి కూడా ఒక పక్క పోలీసులు మొత్తం కూడా పాపను వెతికే పనులు అయితే మాత్రం నిమగ్నమయ్యారు. మరో పక్క కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గత 6 రోజుల నుంచి కూడా తమ 2 ఏళ్ల పాప రాలేదు అంటే ఈ 6 రోజుల నుంచి కూడా పరిస్థితి ఎంత ఇదిగా ఉంటుందని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఏదైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి పాప క్షేమంగా రావాలని చెప్పి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోరుకున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో కుక్కకి మెడలో జియో కాలర్ తగిలించి కుక్కనైతే మాత్రం మళ్ళీ బయటకు వదిలే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే మొత్తం కూడా క్లూసిక్ టీంలు డాగ్ స్క్వాడ్లు అందరూ కూడా మొత్తం కూడా సన్నద్ధం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కుక్కని మెడలో జియో కాలర్ మైక్ ని పెట్టయితే మాత్రం కుక్కని యథావిధిగా గతంలో ఏ విధంగా వెళ్ళింది అదే దారిలో కుక్కను మళ్లించాలి. అదే దారి వెనకాల జియో ట్రాకింగ్ ద్వారా పోలీసులు ట్రాక్ చేయాలని చెప్పేసి ఈ ప్లాన్ అయితే వేస్తున్నారు. నిన్నైతే మాత్రం తుని ఎమ్మెల్యే యనమల దివ్య కూడా వచ్చి కుటుంబాన్ని ఓదార్చారు. తదనంతరం కూడా దీనికి సంబంధించిన కేసులు పురోగతి ఉండాలి, దానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేయాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేశారు. మరోపక్క సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు అయితే అంటే ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలి, దానికి సంబంధించి పాపను వీళ్ళని తొందరగా పట్టుకోవాలని చెప్పి సీఎంఓ నుంచి కూడా కొన్ని ఆదేశాలు అయితే మాత్రం జిల్లా యంత్రాంగానికి అయితే వచ్చింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టయితే తెలుస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.